ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి ఆర్బీఐ నుంచి భారీ ఝలక్ పడిందండి. మొత్తానికి ఉచితాలు నమ్మకూడదు, ఫ్రీ స్కీమ్స్ మొత్తానికి నమ్మకూడదు అని చెప్పేసి ఆర్బీఐ మనకు రీసెంట్ నోటీస్ రిలీజ్ చేసింది. ఆ నోటీస్ను నిజంగా ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వాళ్ళ గరంగా ఉంది. స్పీడ్గా రైతులకు హామీలని మాఫీ చేయాలని చెప్పేసి. మరి ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ప్రజలారా నమ్మకండి ప్రభుత్వాన్ని, ఉచిత హామీలను ఏమాత్రం నమ్మకండి అని చెప్పి చాలా క్లియర్ అండ్ వెల్కట్గా నోటీస్ జారీ చేసింది. ఏది మనకి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకుల్లో బ్యాంక్, అత్యున్నత బ్యాంక్ ఏదంటే మనకు భారతదేశంలో ఉన్నటువంటి టాప్ ఆఫ్ బ్యాంక్ ఆర్బీఐ. ఓకే, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి కండిషన్ ఇష్యూ చేసినప్పుడు మరి ఫ్రీ స్కీమ్స్ అన్ని పాసిబుల్ అవుతాయా? అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉచితాల వల్ల ప్రజలంతా అంటే తెలంగాణ ఒక్క రాష్ట్రమే అంటలేదు, నెక్స్ట్ ఏపీ పైన కావచ్చు, అన్ని రాష్ట్రాలకి పాయింట్ వర్తిస్తుంది. మొత్తాన్ని నోటీస్ రిలీజ్ చేసింది. దీనికి ప్రభుత్వాలు ఏ విధంగా సమాధానం ఇస్తాయి, మరి ఆర్బీఐ కూడా ఏ విధంగా ఈ ఫ్రీ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ సాగదీస్తుందా లేదా బ్రేక్ వేస్తుందా అనేది చాలా టెన్షన్గా మారిపోయింది. దీనికి సంబంధించి కాస్త ఒక 2 మాటల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఎన్నికల్లో ఎన్నెన్నో కళలు, మొత్తానికి కళలు కన్నటువంటి ప్రభుత్వం కలగానే నెరవేర్చే దిశగా ముందడుగు వేస్తున్నాయి. ఏ స్టేట్లో చూసినా 2 తెలుగు రాష్ట్రాల కంటే ముఖ్యంగా తెలంగాణ ఇవాళ టాప్ పొజిషన్లో నిలిచింది. అంతా ఫ్రీ, ఆర్టీసీలో ఫ్రీ, రేషన్ ఫ్రీ అండ్ బ్యాంక్ ఫ్రీ, అంతా ఫ్రీ అన్నప్పుడు క్యాండిడేట్ జస్ట్ ఫుడ్ కూడా ఇంటింటికే సప్లై చేయడమా అన్నట్టుగా చాలా ఒక సీరియస్గా ఆర్బీఐ, ఎందుకంటే ప్రజలపైనే మళ్ళీ ట్యాక్స్ విధించడం, ఈ లోన్స్ మాఫీ చేయడం వల్ల మళ్ళీ ఈ ట్యాక్స్ వల్ల భారం అనేది మళ్ళీ ప్రజలపైనే పడుతుంది. కాబట్టి దయచేసి అమాయక ప్రజలతోని ఈ రాజకీయ నాయకులు కావచ్చు, మిగతా పార్టీ నేతలు కావచ్చు ఆడుకోకూడదు. దీన్ని ముఖ్యంగా ప్రజలు గమనించి ఈ ఉచితాలపైన ఎక్కువగా ఆశ పెట్టుకోకండి, భరోసా నింపుకోకండి. ఒకవేళ మీకు ఫ్రీ ఇచ్చినప్పటికీ దానికి సంబంధించి మీ రాష్ట్ర ఇన్కమ్ ఎంత అది కూడా చూపెట్టాలి. మరి ప్రభుత్వం ఏ విధంగా బాండ్స్ను సబ్మిట్ చేస్తుందా, మరి ట్రెజరీని ఓపెన్ చేసి చూపిస్తుందా, ఇన్కమ్ ఎంత, మరి ఏ విధంగా ఈ మాఫీలన్నీ సక్సెస్ అవుతాయి. ఎన్నికల్లో గెలవడం కోసమేనా మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్, తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్, నెక్స్ట్ ఎంపీ అండ్ ప్రధానమంత్రి స్థాయిలో కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు అయితే దీనికి సంబంధించి చాలా హీట్గా చాలా వేగంగా, చాలా కోపంతో ఉంది సుప్రీంకోర్టు కూడా. అయితే ప్రభుత్వం గెలవగానే స్కీమ్స్ అన్నీ వెంబడే మాయమైపోతాయా? అసలు ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు అయితే నిజంగా హామీలు మొత్తానికి వరాల జల్లులు కురిపిస్తున్నారు. మరి ఈ జల్లులతో చెరువులు నిండబోతున్నాయా లేదా చెరువుల జల్లులతోనే అక్కడికే సమాప్తం అవుతుందా? ఆర్బీఐ చెప్పినటువంటి మాట ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు, ప్రజల రక్షణ కోసమే, దేశాన్ని కాపాడుకోవడం కోసమే, ఆర్థికంగా నష్టపోకూడదు. ఫ్రీ స్కీమ్స్ ఇంత భారీ సంఖ్యలో అమలు చేయడం, ప్రజల్లో ఆశ పెట్టడం, ఇప్పటికే రుణమాఫీ చేస్తామని గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఒక రైతు ఒక 50,000 తీసుకున్నటువంటి పంట మాఫీ కోసం, అంటే లోన్, క్రాప్ లోన్ కావచ్చు, ఆ క్రాప్ లోన్ ఇవాళ 50,000 నుంచి మొదలుకొని 1,50,000 పెరిగిందండి. 1,50,000 నుంచి 2 లక్షలు, 5 లక్షలు పడి 3 పడింది. ఎందుకంటే కాలేదు, రుణమాఫీ కాలేదు, ఏమీ జరగలేదు. కాబట్టి ప్రభుత్వాల మీద ఎక్కువగా ఆధారపడకండి అని చెప్పేసి మొత్తానికి రాజకీయ నాయకులను ఉద్దేశించి ఒక నోటీస్ను కూడా ఆర్బీఐ రిలీజ్ చేసింది. ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి ఆ నోటీస్ పత్రంతో సహా మీకు చాలా క్లియర్గా వీడియో కింద లింక్ ఇచ్చామండి. అండ్ ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి హామీ పథకాల గురించి కూడా చాలా క్లియర్గా ఇచ్చాము. సో ఆర్బీఐ మాత్రం ఇలా మాట్లాడుతుంది, ప్రభుత్వాలు ఒక వేగంగా మాట్లాడుతున్నాయి. దీంట్లో మధ్యలో సందిగ్ధంలో పడేది ఎవరు? దీన్ని ఉద్దేశించి ప్రజలే కదా నష్టపోయేది. మరి దీన్ని ఉద్దేశించి మీకు వచ్చినటువంటి డౌట్స్, సలహాలు కావచ్చు, సందేహాలను కావచ్చు తప్పకుండా తెలియజేయండి. మీకు కూడా హక్కు ఉంది, రైట్స్ ఉన్నాయి. మీ సలహాలను పక్కాగా వీడియో కింద లింక్ రూపంలో తెలియజేయండి. దీన్ని
మన ప్రగతి భవన్ని బద్దలు చేసి వాళ్ళ ప్రజా దర్బార్గా మార్చారు. ప్రజా దర్బార్ కాదు, రేవంత్ అన్న జేబుల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికి మీ ఒపీనియన్ని, మీ ఆలోచనల్ని కాస్త పాల్పంచుకోండి. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? సదా మీ సేవలో. చిన్న చిన్నగా మిస్టేక్లు ఎక్కడన్నా పొరపాట్లున్నా మీరు సలహాలు ఇవ్వండి. ప్రభుత్వాలు ఇలా మాట్లాడుతున్నాయి, మరి ప్రభుత్వ బ్యాంకు ఆర్బీఐ మాత్రం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టే. ఓకే, మీ వార్నింగ్ను ప్రభుత్వం ఏ విధంగా ఆన్సర్ ఇస్తుంది, ప్రజలకు ఏ విధంగా ముందుకు తీసుకొస్తుంది, మరి ప్రజలకు ఏ విధంగా మధ్యలో మోసపూరితమైనటువంటి హామీలతో ప్రభుత్వం నడుపుతుంది అనేటువంటి వాస్తవానికి కూడా ప్రజలు గమనించారు. కాబట్టి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్ కట్గా మీరు ఆల్ టీవీ ఛానల్స్లో చూడొచ్చు, పేపర్ న్యూస్లో చూడొచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద లింక్ మాత్రం అప్గ్రేడ్ చేశామండి. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ని, సలహాలను వన్స్ మోర్ రిపీట్గా రివ్యూ చేయండి. ప్రతి ఒకరికి 4 సార్లు అడగండి. 100% ఆన్సర్ ఇచ్చేటువంటి బాధ్యత మాత్రం మాకు ఉంటుంది. ఓకేనా? సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.